కాలేజీలో పేపర్ 1లో 12.5 ఏముందంటే మెథడ్స్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పర్సనల్ ఐడెంటిఫికేషన్ అండ్ రీకన్స్ట్రక్షన్ దాన్ని ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం. మీకు తెలుసు మనం రకరకాలైనటువంటి మనం టెక్నిక్స్ వాడుతున్నాం, మెథడ్స్ వాడుతున్నాం. మనం తెలియకుండా మీరందరూ కూడా రిజిస్ట్రేషన్ ఆఫీసులో కావచ్చు, ఆధార్ కార్డులో కావచ్చు, మీరందరూ కూడా ఫింగర్ ప్రింట్స్ వేశారు. ఇది పర్సనల్ ఐడెంటిఫికేషన్కి అలాగనే రీకన్స్ట్రక్షన్కి వాడుతుంది. కొన్ని యాక్సిడెంట్ జరగచ్చు, వార్ కావచ్చు, రేప్ కేసులు కావచ్చు, సెక్సువల్ అసాల్ట్, ఇలాంటి వాటిల్లో మనకు చాలా ఇంపార్టెంట్ అందరం వాడేటువంటిది అందరికీ తెలిసింది మన పైన ఉండేటువంటి ఇక్కడ ఉండేటువంటి ప్యాటర్న్. ఈ ప్యాటర్న్లో మీరు చూసినట్టయితే ఇక్కడ మనకు 4 టైప్స్ ఉంటాయి. ఆ హెన్రీ అనేటువంటి ఆంథ్రోపాలజిస్టు అతను ఫస్ట్ టైం ఐడెంటిఫై చేసి మనకు ఉండేటువంటి స్పెసిఫిక్గా ఈ పర్మనెంట్గా ఉంటాయి, ఎప్పుడు మనం చేంజ్ చేయలేము. అలాగని ఎవ్రీబడి ఈజ్ యూనిక్ ప్యాటర్న్, ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన ప్యాటర్న్ ఉంటుంది. దీన్ని క్లాసిఫై చేసినటువంటి మెథడ్ని దీనిలో వాడుకుంటున్నాం. ఆ విధంగా ఆర్చెస్ అని, అలాగనే మనకి లూప్స్ అని, అలాగనే మనకు హోరల్స్ అని, ఈ 3 కలిసిన దాన్ని కాంపోజిట్ అనే ప్యాటర్న్తో మనం అందరం వాడుతున్నాం. ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే డాక్టర్ గిండి సాయిస్ అకాడమీలో ఇక్కడ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి. మీరు వచ్చి జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.